शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసినది. కిష్కింధ కాండం 6వ సర్గలో ఉన్నాం. సీత జార విడిచిన అలంకారములను సుగ్రీవుడు శ్రీరామునకు చూపుట. సుగ్రీవుడు సంతోషించుతూ రఘువంశీయులకు ఆనందము కలిగించుతూ ఆ శ్రీరామునితో మరలా ఇట్లు పలికెను. శ్రీరామ, నీవు నీ సోదరుడైన లక్ష్మణునితో కలిసి ఈ నిర్జన వనములోనికి ఎందుకు వచ్చినావో నీ సేవకుడు మంత్రులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు నాకు చెప్పినాడు. వనములో నివసించుతున్న నీ భార్య అయిన విలపించుతున్న జనకరాజకుమారి సీతను నీవు ధీమంతుడైన లక్ష్మణులు లేని సమయమునందు రాక్షసుడు అపహరించినాడన్న విషయం కూడా చెప్పినాడు. ఆ రాక్షసుడు అవకాశమునకై చూచుతూ ఉండి జటాయువును చంపి నీకు భార్యా వియోగ దుఃఖమును కలిగించినాడని కూడా చెప్పినాడు. భార్యా వియోగం వలన కలిగిన నీ దుఃఖము అచిర కాలములోనే తొలగిపోవును. నష్టమైన వేదమును వలె ఆమెను నేను తీసుకొని వచ్చేదను. నీ భార్య పాతాళములో ఉన్న ఆకాశమునందున్న నేను ఆమెను తీసుకొని వచ్చి నీకిచ్చేదను. నేను చెప్పే ఈ మాట సత్యము. ఇంద్రునితో కూడిన సురులు కాని అసురులు కాని నీ భార్యను విషము కలిపి వండిన భక్ష్యముల వలె జీర్ణించుకొన జాలరు. దుఃఖమును విడిచిపెట్టము. నేను నీ భార్యను తీసుకొని వచ్చేదను. భయంకరములైన పనులు చేయు ఆ రాక్షసుడు అపహరించుకొని పోవుచుండగా ఆ రావణుని ఒడిలో ఆడ సర్పము వలె దొర్లుచు రామా రామా అని లక్ష్మణ అని వికృత స్వరముతో ఏడ్చుచు ఆనాడు నాకు కనబడిన స్త్రీ సీతయే. నాకు సందేహం లేదు, ఊహచే తెలుసుకొనుచున్నాను. నేను ఇంకా నలుగురితో కలిసి పర్వతంపై ఉండగా చూచి ఆమె తన ఉత్తరీయమును శ్రేష్టములైన అలంకారములను జారవిడిచినది. వీటినన్నింటినీ తీసి మేము జాగ్రత్త చేసినాము. నేను వాటిని తీసుకుని వచ్చేదను, నీవు గుర్తింపుము. అప్పుడు శ్రీరాముడు ప్రియవాక్యములు పలుకు ఆ సుగ్రీవునితో ఇట్లనెను. మిత్రుడా, శీఘ్రముగా తీసుకొని రమ్ము, ఆలస్యమెందుకు? పిమ్మట సుగ్రీవుడు రాముని మాటలు విని శ్రీరామునకు ప్రియమును చేకూర్చవలననే కోరికతో ప్రవేశించుటకు కష్టమైన పర్వత గుహలోనికి శీఘ్రముగా ప్రవేశించెను. సుగ్రీవుడు ఆ ఉత్తరీయమును అలంకారాలను తీసుకొని వచ్చి ఇవిగో చూడుము అని శ్రీరామునకు చూపెను. శ్రీరాముడు ఆ ఉత్తరీయమును శ్రేష్టములైన అలంకారములను గ్రహించి చంద్రుడు పొగమంచు చేత కప్పబడినట్లు బాష్పము చేత ఆవరించబడిన కళ్ళనీళ్ళొచ్చాయి. సీత మీద ఉన్న ప్రేమ చేత బయల్వెడలిన కన్నీరు కప్పగా ఆ శ్రీరాముడు ధైర్యము విడిచి హా ప్రియా అని ఏడ్చుచు మూర్ఛ చెంది నేలపై పడెను. శ్రీరాముడు ఉత్తమములైన ఆ అలంకారములను మాటి మాటికి వక్షస్థలమునందు ఉంచుకొనుచు కలుగులో ఉన్న కోపించిన సర్పము వలె నిట్టూర్చెను. కన్నీళ్లు అవిచ్ఛిన్నముగా కారుచుండగా శ్రీరాముడు అక్కడే ఉన్న లక్ష్మణుని చూచి దైన్యముతో విలపించ ప్రారంభించెను. లక్ష్మణ, రాక్షసుడు అపహరించుకొని పోవుచున్నప్పుడు సీత తన శరీరము నుండి తీసి నేలపై జారవిడిచిన ఈ ఉత్తరీయము అలంకారాలు చూడుము. హరింపబడుతున్నప్పుడు సీత ఈ అలంకారములను పచ్చికతో నిండిన నేల మీద జారవిడిచినది నిశ్చయము. అందుచేతనే అవి విరిగిపోకుండా పూర్వము వలనే ఉన్నవి. శ్రీరాముని మాటలు విని లక్ష్మణునిట్లు పలికెను. నాకు బాహుపురులు కానీ కుండలములు కానీ తెలియవు, కానీ నిత్యము సీతకు పాదాభివందనము చేయుచుండుటచే ఆమె నూపురములను గుర్తించగలను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్లు పలికెను. సుగ్రీవుడా, నాకు ప్రాణముల వలె ఇష్టురాలైన నా ప్రియురాలిని భయంకరమైన రూపము గల రాక్షసుడు ఏ దేశమునకు తీసుకొని పోవుచుండగా నీవు చూచినావో చెప్పుము. నాకు దుఃఖము కలిగించిన ఆ గొప్ప రాక్షసుడు ఎక్కడ నివసించుతున్నాడు? వాని మూలమున నేను రాక్షసులనందరినీ నశింపచేయగలను. ఆ రాక్షసుడు
సీతను అపహరించి నాకు కోపం కలిగించుట ద్వారా తన ప్రాణములు విడుచుటకై మృత్యుద్వారమును తెరిచినాడు. నా ప్రియురాలైన సీతను బలాత్కారముగా వనము నుంచి తీసుకొని పోయిన ఆ రాక్షసుడెవరో చెప్పుము. నా శత్రువైన వానిని నేను ఇప్పుడే యమలోకమునకు పంపెదను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండ 6వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.